అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 11 రోజులు నిర్వహించుకుంటున్న ఈ శివధ్యాన లహరి ధ్యాన కార్యక్రమానికి అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ధ్యానంలో పాల్గొంటున్న అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. ఆ పరమశివుడి అనుగ్రహంతో మీరు, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధర్మార్థ కామ మోక్షాలలో విజయులై విజ్ఞులై ఆత్మోన్నతి పొంది భగవత్ కటాక్షాన్ని, భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. గత 9 రోజులుగా మనం ఆ మహాదేవుడి చైతన్యంతో, విశ్వ చైతన్యంతో ఏకం అవుతూ శివతత్వాన్ని అర్థం చేసుకుంటూ ఎంతో అద్భుతమైన ధ్యానం చేసుకుంటున్నాం. మనలోని జీవ చైతన్యం దివ్య చైతన్యంగా, శివ చైతన్యంగా ఉన్నత చైతన్యపు పరిధుల్లోకి ఆ శివానుగ్రహం వల్ల విస్తరించింది. ఈరోజు 10వ రోజు మహాశివరాత్రి. ఆ మహాదేవుడి ఆవిర్భావం మహాలింగంగా, జ్యోతిర్లింగంగా, జ్యోతిస్తంభంగా ఆవిర్భవించిన రోజు. ఆద్యంతాలు లేని, పుట్టుక నశింపు లేని శక్తి చైతన్యాలు ఈరోజు ఆవిర్భవించటం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అది ఆవిర్భావం కాదు, ఒక జ్యోతిస్తంభంగా ప్రకటితమైన రోజు, గుర్తించిన సమయము. విశ్వమంతా అన్ని లోకాలలోకి ఒకేసారి ఈ జ్వలించే శక్తి చైతన్యాల స్తంభంగా ప్రకటితమైన రోజు. ఈ మహాపర్వదినంలో మనం శివానంద లహరిలోని 10వ శ్లోకంతో, దానిలోని శివ మహత్యంతో ఏకం అవుతూ ధ్యానం చేద్దాం. ముందుగా ఈ 9 రోజుల ధ్యాన అనుభవాల తాలూకు శక్తి చైతన్యాలను అవగాహనలోకి తెచ్చుకుంటూ ధ్యాన స్థితిలోకి వెళదాం. చక్కటి ధ్యానంలో కూర్చుని ఆయన్ని స్మరించుకుంటూ మనము శివానంద లహరిలోని 10వ శ్లోకాన్ని అర్థాన్ని తెలుసుకుందాం. ప్రశాంతంగా కూర్చోండి. సున్నితంగా కళ్ళు మూసుకోండి. రిలాక్స్డ్గా కూర్చోండి. స్ప్రైన్ స్ట్రైట్గా పెట్టుకోండి. వెన్ను నిటారుగా ఉంటే విశ్వశక్తి మీలోకి నిరాటంకంగా ప్రవహిస్తుంది. ఈరోజు మహా చైతన్యం విశ్వమంతా విస్తరించి ఉంది. ఆ మహా చైతన్యాన్ని మనలోకి తీసుకునేందుకు మనం పూర్తి ఏకాగ్రతతో, పూర్తి నిబద్ధతతో చక్కగా స్థిర సుఖ ఆసనంలో వెన్నుని నిటారుగా ఉంచుకొని చేతులు 2 ఇంటర్లాక్ చేసుకొని ఒడిలో పెట్టుకుని ఎంతో ఈరోజు ఈ మహా చైతన్యాన్ని మనలోకి తీసుకోవాలని, మమేకం అవ్వాలని ఒక దృఢమైన సంకల్పంతో ఆ శివుడి యొక్క ఆ మహా చైతన్యాన్ని అందుకునేందుకు మిమ్మల్ని మీరు సంసిద్ధులు చేసుకుంటూ కూర్చోండి. శ్వాస మీద దృష్టి పెట్టండి. మీరు నిరంతరం శ్వాసిస్తూనే ఉన్నారు, ఎరుక లేకుండా. ఇప్పుడు ఎరుకతో ఆ మహా చైతన్యాన్ని మనలోకి తీసుకునేందుకు మనం రిపేర్ చేసుకొని పూర్తిగా ధ్యాన స్థితిలోకి వెళ్ళి కూర్చోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉండండి, వదిలిపెడుతూ ఉండండి. నెమ్మదిగా మీ దృష్టిని, మీ శ్వాసని మీ బ్రహ్మరంధ్రం దగ్గరికి మళ్లించండి. దృష్టి బ్రహ్మరంధ్రం మీద పెట్టండి. అక్కడికి శ్వాసించండి.
నెమ్మదిగా మీ బ్రహ్మరంధ్రం నుండి ఒక కాంతి స్తంభంగా మీలోకి ఆ శివశక్తుల చైతన్యం ప్రసరిస్తున్నట్టు, మీ శరీరం ఆ కాంతిలో ప్రతిబింబిస్తున్నట్టు భావించండి. ఎందుకంటే విశ్వమంతా విస్తరించిన ఈ జ్యోతి మనలో కూడా విస్తరిస్తున్నట్టు భావించండి. మన సహస్రారం నుంచి, మన వెన్నెముక గుండా, మూలాధారం నుంచి భూమి యొక్క అంతర్భాగంలోకి ప్రసరిస్తూ అనంత విశ్వాల నుండి గొప్ప కాంతి స్తూపం మనలోకి ప్రసరిస్తున్నట్టు, ఆ కాంతితో పాటు మనం కూడా విస్తరిస్తున్నట్టు, ఆ మహాశివుడి కాంతులు మనలో ప్రసరిస్తున్నట్టు భావించండి. ఆ కాంతి పుంజం మహావిశ్వాల నుంచి అంతటా విస్తరిస్తూ మనలోకి వస్తూ మన వెన్నెముక గుండా ప్రసరిస్తూ ఒక్కొక్క చక్రాన్ని ప్రభావితం చేస్తూ వెన్నెముక గుండా భూమి యొక్క అంతర్భాగంలోకి, కోర్లోకి ప్రసరిస్తున్నట్టు భావించండి. ఆ దివ్య చైతన్యం మన అణువులన్నీ కాంతిపుంజాలుగా మార్చి, అవి చిన్న 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 నక్షత్రాలుగా, దూది పింజలుగా, అణువులు విశ్వమంతా, మన శరీరపు అణువులు విశ్వమంతా విస్తరిస్తున్నట్టు, మనం విశ్వమంతా విస్తరించినట్టు భావించండి. మనలోకి ప్రవేశించిన శివ చైతన్యం యొక్క గోల్డెన్ ఎనర్జీ మన నుంచి భూమి చైతన్యపు పరిధిలోకి, మన మూలాధారం నుంచి భూమి చైతన్యపు పరిధిలోకి విస్తరిస్తోంది. ఈ అద్భుతాన్ని గమనించండి. ఇదే మనలో జరిగే కాంతి గమనం, మనలో జరిగే లింగోద్భవం. భగవంతుడు లింగోద్భవ సమయంలో మన ఆత్మలో ఉన్నటువంటి ఆ మహాదేవుడు మనలో కూడా ఆ లింగోద్భవం యొక్క అనంత కాంతి పుంజాలు ప్రసరిస్తున్నాయి. ఆ ప్రసరించే వాటితోటి మనం విశ్వమంతా విస్తరిస్తున్నట్టుగా భావిస్తూ తదేకంగా ధ్యానంలో ఆ అనుభూతులను తీసుకోండి. నేను శాశ్వతుడను, నేను అనంతుడను, నేను శివ చైతన్యంతో ఉన్నాను, నేను బ్రహ్మరంధ్రం నుండి శ్వాసిస్తున్నాను శివ చైతన్యాన్ని, నేను విశ్వమంతా విస్తరిస్తున్నాను అనే భావనతో ధ్యానంలో ఆ మహాశివుని తలుచుకోండి. యోగ యోగ యోగేశ్వరాయ నమః, భూత భూత భూతేశ్వరాయ నమః, కాల కాల కాళేశ్వరాయ నమః, శివ శివ సర్వేశ్వరాయ నమః, శంభో శంభో మహాదేవ. ఓం శివాయ గురవే నమః. మహాదేవాయ నమః. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువంతామృతైః అస్తోకాప్లుతమేకమేశమనిశం రుద్రానువాకాన్ ఝాయే దీప్తిసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. పాతాళలోకం నుండి ఆకాశం వరకు ఉన్న బ్రహ్మాండ భవనంలందు ఆవిర్భవించి
జ్యోతి రూపంలో ప్రకాశిస్తూ స్ఫటికలింగం అగ్రభాగంలో ఉన్న పూర్ణచంద్రుని అమృతధారలతో అధికంగా అభిషేకింపబడుతున్న ఈశ్వరుని రుద్రాను వాకాలను పఠిస్తూ శాశ్వత పదమును పొందడం కోసం, మనోవాంఛలు సిద్ధించడం కోసం ధ్యానిద్దాం. మనమందరం ఆయనని అభిషేకించుకుందాం. మన హృదయంతో, మనస్సుతో, బుద్ధితో, చిత్తంతో మన కళ్ళ నుంచి జాలువారే ప్రేమ వర్షంతో అభిషేకించుకుందాం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవ్రక్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ గంఠాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నాలాలంకారయుక్తాం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఇప్పుడు మనం శివానంద లహరిలోని 10వ శ్లోకం చెప్పుకుందాం. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసకతాం పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా తత్పదాబ్జస్మరణం పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయ మిహ కిం తేన వపుషా. మనం ఎన్నో లక్షల జన్మలు ఎత్తి ఉన్నాం ఇప్పటి వరకు. ఆ కర్మలన్నీ కూడా మనం మోసుకొని తెచ్చుకొని వస్తూనే ఉన్నాం. నరుడుగా, దేవతగా, పర్వతంగా, అడవిగా, మృగంగా, దోమగా, పశువుగా, పురుగుగా, పక్షిగా ఎన్నో జన్మలు మనం ఇంతకుముందు ఎత్తాము. ఇంకా ముందు కూడా అటువంటి జన్మల్ని మనం పొందుతూ ఉండొచ్చు. కానీ ఏ జన్మలో అయినా సరే, అది ఏ జన్మ మనకి కలిగినా ఆ జన్మలో మనము శివుడిని మాత్రం మర్చిపోకుండా ఆ హృదయంలో ఎప్పుడూ ఆ శివుడి యొక్క పద్మాల అన్ని స్మరిస్తూ ఆ మహదానందంలో ఓడలాడుతూ ఉంటే ఏ జన్మ లభించినా కూడా నష్టం ఏమీ లేదు. ఆ శివుడి యొక్క స్పృహ మనకు ఉన్నట్లయితే మనం ఏ జన్మ ఎత్తినా కూడా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఆ జన్మకు ధన్యత కలుగుతుంది అని శంకరులు చెప్తున్నారు. అన్ని జంతువుల్లోకి నరజన్మ దుర్లభం, అంటే జంతువునం నరజన్మ దుర్లభం అంటారు. సకల స్థావర జంగమాలు అంటే అన్ని రకాలుగా ఉన్నటువంటి జన్మలన్నింటిలోనూ మనుష్య జన్మ లభించటం చాలా దుర్లభంట. ఇటువంటి మనుష్య జన్మ దొరకడం ఎంతో దుర్లభమైంది. దాన్ని సార్థకత చేసుకోవాలి అంటే మనం ఆ శివుణ్ణి ఆశ్రయించాలి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ 84 లక్షల జీవరాశుల్లోనూ మానవ జన్మ ఉత్కృష్టమైనది. మానవ జన్మ ఎందుకు ఉత్కృష్టమైనది అంటే ఇందులో మాత్రమే మనము ఆ భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాము. మోక్ష సాధనకి మనకి పుష్కలంగా మనం అది తెలుసుకోగలిగేటంత వీలు అవకాశం ఉంటుందన్నమాట. మానవుడు ఒక్కడికే తను చేసే కర్మలు పాపమా పుణ్యమా అని విజ్ఞతతో ఆలోచించగలిగేటటువంటి అవకాశం ఉంటుందంట. పశుపక్షాదులకి శక్తి వివేకము లేవు కాబట్టి అవి నిర్ణయించుకోలేకపోవచ్చు. దేవతలు కూడా స్వర్గంలో తాము పుణ్యకర్మలు చేసి స్వర్గంలో మరింత కాలం నిలిచి ఉండే అవకాశం
కోసం ఎదురు చూస్తూ ఉంటారట. అలాంటి అవకాశం కూడా వాళ్ళకి లేదు ఎప్పటికీ అక్కడ ఉండేందుకు. వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్న పుణ్య కర్మల ఫలితం తగ్గిపోగానే మళ్ళీ తిరిగి వాళ్ళు ఇక్కడ నరజన్మ తీసుకుంటారట. ఇదే క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని భగవద్గీతలో చెప్తూ ఉంటారన్నమాట. మానవ జన్మ కాకుండా ఇతర జన్మలు వచ్చినప్పుడు ఆ జీవులకి తరించే మార్గం లేదా అంటే అది కూడా ఉంది. ఇప్పుడు ఏనుగు మనకి తెలుసు, సాలెపురుగు ఇలాంటివన్నీ కూడా మోక్షం పొందాయనే విషయం మనకి తెలుసు. పరమేశ్వరుడి మీద అవి ధ్యాస పెడితే అది ఏ జన్మైనా కూడా వాళ్ళు మోక్షాన్ని పొందుతాడు. ఇప్పుడు రామాయణంలో ఉడత, సుగ్రీవుడు అలాంటి వానర జాతి అంతా కూడా తరించింది. జటాయువు లాంటి పక్షి జాతి తరించింది. కాళహస్తిలో ఏనుగు, సర్పము, సాలెపురుగు తరించాయి. ఇవన్నీ కూడా మనకి తరించటానికి ఆ జన్మలు కూడా ఉపయోగపడతాయి. కానీ మానవ జన్మంత ఉత్కృష్టమైన జన్మ మరొకటి లేదు. కాబట్టి దాన్ని సార్థకం చేసుకోవాలి. దేవతల కంటే కూడా, ఎందుకంటే దేవతలు వాళ్ళ పుణ్యఫలం వల్ల స్వర్గంలో అక్కడ ఉన్నారు. కానీ అది క్షీణిస్తే మళ్ళీ ఇక్కడికే వస్తాడు. కాబట్టి ఇక్కడ మోక్షాన్ని పొందగలిగితే మనం ఇప్పటికీ కూడా ఆ పరమపదం నుంచి కిందకి దిగము. ఇది మనకి శంకరాచార్యుల వారు తెలుపుతున్నారు. ఇటువంటి ఈ నరజన్మ ఎత్తి ఇలాంటి పర్వదినంలో విశ్వమంతా వ్యాపించిన విశ్వేశ్వరుడి అనంత చైతన్యంతో ఏకమవుతూ ధ్యానించటం ఎంత భాగ్యం, ఎంత అదృష్టం. ఇటువంటి పుణ్యం చేసుకుంటే మనకి ఈ నరజన్మ వచ్చింది. ఎంతటి మహత్కార్యాలు చేసుంటే మనకు ఈశ్వరుడితో అనుసంధానం అయ్యేటటువంటి భాగ్యం కలుగుతుంది. అందుకే ఎరుకతో ఉండండి, శ్వాసను గమనించండి. శ్వాసతో పాటు మహా చైతన్య స్రవంతులు అందుకోండి. ఆ చైతన్యపు కాంతులు బయటికి విస్తరిస్తూ మీ పరిసరాలు, ఈ భూమండలం అంతా విస్తరిస్తూ విశ్వంలోని అనంత చైతన్యంతో విలీనమవుతున్నాయి. అక్కడ మీ శరీరం లేదు, కేవలం కాంతి మాత్రమే. అక్కడ మీరు లేరు. మీ మనస్సు, మీ బుద్ధి, మీ అహం అన్నీ మీ పూర్ణాత్మతో అవుతున్నాయి. పూర్ణాత్మ బ్రహ్మాత్మతో, బ్రహ్మాత్మ విశ్వాత్మతో, విశ్వాత్మ ఆది అంతం లేని అనంతాత్మతో కలిసిపోతుంది. అహం బ్రహ్మాస్మి. సృష్టి అంతా ఒకటే. సృష్టిలో ఉన్న జీవాత్మ పరమాత్మ నేనే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని వేదం చెప్తుంది. అంటే సత్యం అంటే పరమాత్మ ఒక్కటే, కానీ జ్ఞానులు దాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. ఆ సత్యమైన పరమాత్మతో ఏకమవుతున్నాం మనం ఇప్పుడు. ఆ ఏకం అవుతూ ధ్యానం చేస్తున్న మనం ధన్యులం. మనకి ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంతటి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి ఆ పరమాత్మకి హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, ఎంతో భక్తితో ఆయన అనుగ్రహానికి, ఆయన పాదాలకి నమస్కరించుకుంటూ మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ దివ్యమైన అనుభూతిని, ఆనందాన్ని
మనలో నిక్షిప్తం చేసుకుంటూ మనం నెమ్మదిగా ఎరుకలోకి, వాస్తవంలోకి వద్దాం. ఎంతసేపు అయినా మీరు ధ్యానం చేసుకోండి, హ్యాపీగా కూర్చొని ధ్యానం చేసుకోండి. దాని నుంచి బయటికి రావాలని అనుకోవద్దు, కానీ బయటికి వచ్చే అవసరాలు ఉన్నవాళ్ళు నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. ఎక్కువగా హడావిడిగా కాకుండా శాంతంగా ఆ దివ్య జ్యోతులను తలుచుకుంటూ ఆనంద పారవస్యంలోంచి ఎంతో చక్కగా నెమ్మదిగా బయటికి రండి. ఏమాత్రం ఒత్తిడితో బయటికి రావద్దు. 5, 4, 3, 2, 1, 0. ఈ అద్భుతమైన ధ్యానానికి, ఆ పరమాత్మకి, మహాశివుడికి, మన గురువులందరికీ, ఇక్కడ ఉన్న ఈ ధ్యానానుభవంలో ఉత్కృష్టమైన స్థితిలో ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా జయ జయలు. ఈ చక్కటి ధ్యానానుభవాలను మీ హృదయంలో పదిలం చేసుకొని ఈ రోజంతా ఆ దైవనామ స్మరణతో, ఆ శివుడి యొక్క స్తోత్రాలతో, అభిషేకాలతో చక్కగా కాలక్షేపం చేయాలని మీరందరూ మళ్ళీ రాత్రి 12 గంటలకి ఇంకొక వీడియోతోటి మనందరం కలుసుకుందాము. ఆ వీడియోని మళ్ళీ చక్కగా శివధ్యానంతో 11వ శ్లోకంతో పూర్తి చేసుకుందాము. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కటి ఆనందానుభూతులతోటి ఈ రోజంతా ఆ పరమేశ్వరుడి నామస్మరణతోటి ఉండండి. అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.